ప్రతిపక్ష చట్టం తన పంతాన్ని చేసుకుపోతుంది. కానీ అభివృద్ధికి కనుక అడ్డుపడుతూ ఉంటే మాత్రం సీరియస్గా తీసుకోవాలి, దాన్ని పరిగణించాలి. సరే ఏదో ఇన్ని అవాంతరాల తర్వాత ఎన్నాళ్ళు రాజధాని ఏంటి బాబు అంటే ఎవరు కాన్ఫిడెంట్గా చెప్పే పరిస్థితుంది? ఆ 3 రాజధానుల వైజాగ్ అమరావతి, సరే మళ్ళీ అమరావతి రాజధానిగా ఏదో రూపం దాల్చుకుంటోంది. పోలవరం కూడా దాదాపుగా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది 2-3 ఏళ్ళలో. మరి వీటికి కూడా అవాంతరాలు కల్పిస్తే ఎట్లాగా? ఖచ్చితంగా దీని మీద ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉందండి. తెలుగుదేశం పార్టీ పరంగా ఇప్పుడు బుచ్చి చౌదరి గారు చెప్పినట్టుగా 14-19 మధ్య జరిగినప్పటికీ కూడా ఏం జరిగింది, డ్యామేజ్ ఏ విధంగా చేశారు, తిరిగి అది మళ్ళీ రిపీట్ కాకూడదు అనేది చెప్తున్నారు. దాని మీద మరి పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా కొంత ఆదుకోవాలి. నిన్న నేను ఒక వార్త చూశాను, ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ గులకరాయి కేసులో అతన్ని వెళ్ళి పరామర్శించారు. అతని మీద కేసు ఎత్తేయలేదండి ఇప్పటి వరకు. అదే కదా, అది కొంచెం వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. నిన్న కూడా ఇంకొక మిత్రుడు జనసేన పార్టీ వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళ మీద పెట్టిన కేసులు కూడా ఇంకా ఉన్నాయంట. ఇట్లన్నిట్లు మరి కొంచెం రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే తప్పుడు కేసులని ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి సైమిల్టేనియస్గా ఒకవైపు అభివృద్ధితో పాటు రాజకీయ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, వాళ్ళ కదలికలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఇవన్నీ దాని మీద కూడా దృష్టి మంచి పంట తీయాలంటే కలుపు మొక్కలు తీసేయాలిగా ముందు. ఖచ్చితంగా పర్జింగ్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నట్టుగా పర్జింగ్ ఆపరేషన్ అంటారు. కలుపు మొక్కలు ఏరివేత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. లేకపోతే పంట పండదు అనమాట. పంట పండదు. అవును, బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బుచ్చి చౌదరి గారు. థ్యాంక్ యూ విక్రమ్ గారు. సో చూద్దాం, ఒకటి కేడర్కి చెప్పారంటే